హాయ్, నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? మా ఫామ్స్కి వచ్చామండి. ఈరోజు నేను కొత్తగా ఒక వంట తెచ్చానండి. ములక్కాడ బూందీ కర్రీ. టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. చిన్న చింతపిక్క నానబెట్టు, ఆ నీళ్ళు దాంట్లో కొంచెం ఆనియన్స్ కట్ చేసుకుందామండి. ఇది మా ఆంధ్రాలో బాగా వండుకుంటారండి కర్రీస్. ములక్కాడ బూందీ కర్రీ చాలా బాగా చేస్తారు. తెలంగాణలో చేసుకుంటాం తక్కువ, నేను చూడలేదు ఇప్పటి వరకుని, కానీ మా ఆంధ్రాలో అయితే సూపర్గా చేస్తారు. ఎలా కావాలో కూడా చెప్తాను, ఎలా చేయాలో కూడా. ఓకేనా? పులుసులో టమాటా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం ఎక్కువ కాదు, ఒక 2 టమాటాలు అంతే. ములక్కాడ బూందీ కర్రీకి ఏమేం కావాలో చూపిస్తారండి. బూందీ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, ములక్కాడ, లైట్గా చింతపండు, పసుపు అండి, చాలా ఇంపార్టెంట్ పసుపు అయితే, సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారం. మనం బాండి వేసుకుందామండి. కొంచెం వీటెక్కిద్దాం. ఇప్పుడు ఆయిల్ పోసుకోవచ్చు. ఒక్క 2 నిమిషాలు వీటెక్కిద్దామండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నామండి. ఈ 2 నిమిషాలలో మగ్గాలి. తొందరగా మగ్గాలని మూత పెట్టేసుకోవచ్చు, తొందరగా మగ్గుతుంది. ఈ ములక్కాడ బూందీ కర్రీ చాలామంది క్యారేజ్లో పెడతారండి. మా సైడ్ అయితే మటుకు, మా ఆంధ్రాలో తొందరగా పనులు చేసినప్పుడు ఇంట్లో ఏం ఉండదు కదా, ఇలా బూందీ ఉంటుంది ఇంట్లో. ఎందుకంటే బూందీ చేసుకుంటారు, ఆ బూందీ రెడీగా ఉంటుంది కాబట్టి ఇంకా బూందీ చెట్లు ఉంటాయి మంచిగా, ములక్కాడ చెట్లు, ములక్కాడలు కోసుకుని ఆ బూందీ వేసి మంచిగా చేస్తారు కర్రీ. క్యారేజ్లో పెడతారు, కానీ చాలా బాగుంటుందండి. అసలు ఒకసారి మీకు ట్రై చేయండి, తినే ముందు ట్రై ఒకసారి చూద్దాం. చూడండి బాగా ఎగుతుంది. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేద్దామండి. పచ్చిమిర్చి వేసుకుందాం, బాగుంటుంది. అంటే కారం దిగుతుంది అన్నమాట నూనెలో వేస్తే. ఉడికేటప్పుడు వేస్తారు చాలామంది, అప్పుడు కారం దిగదు. ఇట్లా నూనెలో వేసుకుంటే కారం దిగుతుంది. ఇంకో కొంచెం మరి మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి బాగా వేగింది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇవి కూడా 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఏకుండా వండుకుంటే టేస్ట్గా ఉండదు, ఏగినాక బాగా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది. 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి మూత తీద్దామండి. చూసారా ఎంత బాగా మగ్గిందో. కొంచెం పసుపు వేసుకుందాం. చాలండి, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ రుచి తగ్గట్టు. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇప్పుడు ములక్కాడలు వేద్దామండి. ఇప్పుడు
ఆయిల్లో మగ్గనిస్తే చాలా బాగుంటాయి ములక్కాడలు. అంటే ఉప్పు ఎందుకు వేసానంటే ములక్కాయలకు పడుతుందని కొద్దిగా, లేదంటే సప్పగా ఉంటుంది కదా. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తెద్దామండి. చూసారా ఎంత బాగా మగ్గిందో. ములక్కాడ ఆయిల్లో మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్ ఫైనల్ కారం వేద్దాం. ఇప్పుడు ఒకసారి తీసుకొస్తే కొద్దిగా వాటర్ పోతుందండి, ఇవి ఉడకాలి కదా. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెడితే ఇది ఉడుకొచ్చినాక అప్పుడు బూందీ వేసుకోవచ్చు. సరేనా, చూద్దామండి. చూసారా ఎలా ఉడుకుతుందో. వావ్, ఇప్పుడు కొంచెం పులుపు వేసుకుందాం. పులుసు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. అంటే ఇగురు కూడా పెట్టుకోవచ్చు, పులుసు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, అయిందండి. ఒకసారి తిప్పుతాం. ఓకే, 2 నిమిషాలు మగ్గనిద్దామండి. పులుపు వేసాం కదా, మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి, ఇందాక చింతపండు పులుసు వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది చాలా ఎక్కువలే. ఒక్క నిమిషం అండి, ముందుగా బూందీ వేసుకుంటే పేస్ట్ అయిపోతుంది, అందుకే 2 నిమిషాలు మగ్గనిచ్చాక అప్పుడు వేసుకోవచ్చు బూందీ. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. భలే ఉందబ్బా. చూసారా ములక్కాడ మగ్గింది. ఇప్పుడు లాస్ట్ బూందీ వేసుకుందాం. చూడండి, కార బూందీ ఎక్కువ తీసుకోలేదండి, తక్కువనే తీసుకున్నాను. అంటే ఎక్కువ వేస్తే ఇదంతా ఎక్కువ అయిపోతుంది కూర. ఇది ఏంటంటే ఉడికి ఉదిమవుతుంది కదా. ఇంకో చూడు ఎలాగ అవుతుందో. నేను వేసింది కొంచెమే, ఎలా ఉదిమవుతుందో చూడండి. దింపే ముందండి 1 నిమిషం ముందు అంతే వేసుకుని 1 నిమిషం అలా మూత పెట్టేస్తే మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసానండి. చూసారా ఎలా మగ్గిందో కార బూందీ. ఇప్పుడు దింపేసుకుందాం కాబట్టి కొంచెం కొత్తిమీర ఇలా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసుకొని ఇంకా స్టవ్ అయిపోసుకొచ్చండి. ఇంకా అయిపోయింది. గుమ్మగుమ్మలాడే ములక్కాడ కార బూందీ కర్రీ రెడీ. చూసారు కదా, ములక్కాడ కార బూందీ కర్రీ 5 నిమిషాల్లో అయిపోద్దండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి.